ఇది ప్రజా వేదిక. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. ఈ దేశపు తిండి తిని, ఈ దేశపు నీళ్లు తాగి, పరదేశపు పాట పాడి పాకిస్తాన్ కుక్కల్లారా, ఐఎస్ఐ కుండలారా, పాకిస్తాన్ తొత్తుల్లారా, పరదేశపు తొత్తుల్లారా, ఖబర్దార్ ఖబర్దార్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఏప్రిల్ 22న కాశ్మీర్లోని పహల్గామ్లో అత్యంత కిరాతకంగా ఒక ఉగ్రవాదులు ఆర్మీ డ్రెస్లో వచ్చి అమాయకులైన టూరిస్టులను చంపడం ఒక పిరికి పంద చర్య. దీనిని అందులో ఉన్న ఆర్మీ అంటే పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ పాకిస్తాన్ అనేది పెంచి పోషిస్తుంది. దీనికి మనకు నిరూపణ ఏ విధంగా అయిందంటే ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ ఎంబసీలో ఈ జరిగినాక కొద్దిసేపటికి అందులో ఎంబసీలో ఉన్న ఒక అధికారి కేక్ పట్టుకొస్తున్నాడు. అక్కడ విలేకరులందరూ చుట్టుముట్టి ఎందుకు ఈ కేకు ఎందుకు సెలబ్రేషన్ చేసుకుంటానని కేక్ అడిగితే వాడు మౌనం పోయిండాడు. అంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే మన దేశంలో వండుకుంటూ మన దేశ గాలి నీరు పీల్చుకుంటూ మన దేశ పౌరులని హిందువులను టార్గెట్ చేసుకుంటూ చంపడానికి అది హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా విశ్వ హిందూ పరిషత్ బహిరంగ దళం ఖండిస్తుంది. ఒక హిందూ అని నిర్ధారించుకున్నాకనే చంపాడు. ఇప్పటికైనా హిందువులు మేల్కొని కులాలకు కాకుండా హిందువులు అందరూ ఐక్యతంగా ఉండి మనము మన ప్రాణాలను రక్షించుకుంటూ మన భావితరాలను రక్షించుకోవాలంటే హిందువులు అందరూ ఐక్యతంగా ఉండాలి. వారిని ఎప్పుడూ మనం దూరం పెడుతూనే ఉండాలి. వారు హిందువులను నిర్ధారించుకోవడానికి అత్యంత వాళ్ళ బట్టలు ఇప్పి చూసి మరీ చంపడం అంటే ఇది ప్రతీకార చర్య. కేవలం హిందువుల మీద టార్గెట్ చేసిన చర్య. మరి హిందువులు కూడా దీన్ని అంతే విధంగా ప్రతిఘటించాలి. వారి వస్తువులను బైకాట్ చేయాలి, వారిని బైకాట్ చేయాలి. హిందువులందరూ ఐక్యతంగా ఉండాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ చర్య హిందువులపై జరుగుతున్న దాడిగానే భావించబడుతుంది. ఈ సమాజంలో మనం అందరము నివ్వురుగప్పిన నిప్పులాగా ఉన్న ఈ ఒకటి కాశ్మీర్ ఉదంతం ఒకటి అమాయకుల మీదనే ఆ విధంగా ఉన్నదంటే దేశం మొత్తం నలుమూలలా ఏ విధంగా వాళ్ళు విస్తరించి ఉన్నారో జాగ్రత్తగా సమాజం అంతా యూనిటీగా ఉండాలి. ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉండాలి. ఇవాళ అక్కడ జరిగిన సంగతి నాకేంటి అని ఎవరి షాపులలో వాళ్ళు కూర్చొని ఒక నిద్రపోతే కాదు. అది ఆ విధమైన అభిప్రాయాలు మనకు కూడా రావచ్చు. మనం ఒక పిలిపియగానే ఏ ఆర్గనైజేషన్స్ అయినా పిలిపియగానే మనం అందరం ఒక కదిలిగా రావాలి. ఎందుకంటే ఇది ఎవరి కోసం కాదు, మన అందరి సమాజం కోసం. ఒక సమాజంపై దాడి జరుగుతున్నప్పుడు ఇలాంటి యూనిటీ అనేది కనబరచాలి, ఒక విప్లవంలాగా కనిపించాలి. అందరూ దీన్ని ఖండించాలి. ప్రతి ఏ ఆర్గనైజేషన్స్ కూడా ఏదో మన కడుపు కోసమో కుండి కోసమో కాదు, దేశం కోసం కూడా బతకాలి. దేశం కోసం బతకాలంటే మన సమాజం మంచిగా ఉండాలంటే మనం అందరం యూనిటీగా ఉండాలి. వాళ్ళు వేర్పాటువాదులు కత్తులు నూరుతుంటే మనం నిద్రపోతే గాంధీలాగా ఈ చెంప కొడితే ఆ చెంప ఇవ్వడానికి మనం ఏం రెడీగా లేము. దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హిందూ బంధువులందరికీ పిలిపివ్వడం జరుగుతుంది. ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశంలో ఉండాలంటే హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత, ఐక్యత, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.